క్రియేటిన్ అనేది చాలా ట్రెండ్ అవుతుంది ఆఫ్టర్ ప్రోటీన్ సప్లిమెంట్స్ తర్వాత. అండ్ ఇంకొకటి క్రియేటిన్ అనేది వెరీ సేఫ్ టు యూస్, ఎవరైనా యూజ్ చేయొచ్చు, ఫీమేల్స్ కూడా యూజ్ చేయొచ్చు. అసలు యాక్చువల్లీ మనం క్రియేటిన్ అనేది సప్లిమెంట్ రూపంలో మాత్రమే తీసుకోవాలని అంటే నువ్వు ఒక 1 kg రా మీట్ తింటే మేబీ 1 or 2 grams క్రియేటిన్ వస్తుంది. అసలు అది ప్రీ వర్కౌట్ కాదు, ప్రీ వర్కౌట్ సప్లిమెంట్ లాగా వర్క్ చేస్తుందని మీరు అనుకుంటారు, బట్ క్రియేటిన్ అనేది ప్రీ వర్కౌట్ సప్లిమెంట్ లా కాదు. క్రియేటిన్ యూజ్ చేయడం వల్ల నాకు జుట్టు ఊడిపోతుంది అని అంటారు. నా బొచ్చు పెరగట్లే, నా బొచ్చు పెరుగుతుంది కదా. You know we got it like this. సో హాయ్ గైస్, సో ఈరోజు అయితే వర్కౌట్ చేసుకుంటూ ఒక మ్యాటర్ గురించి మాట్లాడుకున్నాం. నన్ను ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్ ఏంటంటే క్రియేటిన్ గురించి. ఆ క్రియేటిన్ గురించి కూడా క్రియేటిన్ అమ్మాయిలు యూజ్ చేయొచ్చా లేదా అని అడుగుతున్నారు. సో దాని గురించి ఈరోజు టాపిక్ అనమాట. ఇది క్రియేటిన్ కాదు, ఇప్పుడు నేను యూజ్ చేసేది ప్రీ వర్కౌట్. సో ఈ ట్రైనింగ్ సెషన్స్ అయ్యి ఇవన్నీ అయ్యి టైర్డ్ అయ్యి ప్రీ వర్కౌట్ లేకపోతే కష్టం. వీక్లీ ఒక 3 days మాత్రం ప్రీ వర్కౌట్ ఖచ్చితంగా యూజ్ చేస్తా. సో ఈరోజు ఆర్మ్స్ వర్కౌట్ అనమాట. ఆర్మ్స్ చేసుకుంటూ క్రియేటిన్ గురించి నాలెడ్జ్ షేర్ చేస్తా. అండ్ ఇంకొకటి ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్, అమ్మాయిలు క్రియేటిన్ యూజ్ చేయొచ్చా లేదా అని చెప్పి. సో క్రియేటిన్ గురించి ఓవర్వ్యూ చూద్దాం. అండ్ అట్లనే అమ్మాయిలు యూజ్ చేయాలా లేదా, ఫీమేల్స్ యూజ్ చేయాలా లేదా కూడా, అది కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. చలో. సో ఫస్ట్ అయితే వాట్ ఈస్ క్రియేటిన్ అనేది తెలుసుకోండి. సో క్రియేటిన్ అనేది ఒక న్యాచురల్ సబ్స్టెన్స్. సో అండ్ ఇంకొకటి చెప్పాలంటే కరెంట్ మనకున్న ఈ జనరేషన్లో లాస్ట్ ఒక ఫ్యూ ఇయర్స్ నుంచి క్రియేటిన్ అనేది చాలా ట్రెండ్ అవుతుంది ఆఫ్టర్ ప్రోటీన్ సప్లిమెంట్స్ తర్వాత. అండ్ ఇంకొకటి క్రియేటిన్ అనేది వెరీ సేఫ్ టు యూస్, ఎవరైనా యూజ్ చేయొచ్చు, ఫీమేల్స్ కూడా యూజ్ చేయొచ్చు. అండ్ లాస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి కూడా ద మోస్ట్ రీసెర్చ్డ్ సప్లిమెంట్ వచ్చేసి క్రియేటిన్. యూజ్ చేసే వాళ్ళు కూడా దాని గురించి మొత్తం నాలెడ్జ్ తెలుసుకొని యూజ్ చేస్తే చాలా బెటర్. ఇప్పుడు ఈ కంప్లీట్ వ్లాగ్లో దాని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తా. స్టే ట్యూన్డ్, ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. చలో. సో అసలు ఈ క్రియేటిన్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే, నువ్వు ఏదైనా ఇంటెన్స్ వర్కౌట్స్ చేసినా లేదా యాక్టివ్ వర్కౌట్స్ ఏమైనా చేసినా సరే, ఈ అథ్లీట్స్ కానీ జిమ్లో చేసే వర్కౌట్స్ కానీ ఎవరైనా సరే ఇలాంటి చేసినప్పుడు మనకి ఏం కావాలి, మోర్ ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీని ప్రమోట్ చేస్తుంది. అది కూడా ఎట్లా, ఆల్రెడీ మన బాడీలో ఏటీపీ సెల్స్ అనేవి ఉంటాయి. అంటే ఏటీపీ సెల్స్ అంటే నువ్వు ఏదైనా వర్కౌట్ చేయాలన్నా, ఇంటెన్స్ వర్కౌట్ చేయాలన్నా, ఏదైనా మంచి యాక్టివిటీ చేయాలంటే ఈ ఏటీపీ సెల్స్ అనేవి ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఫస్ట్ ఇవి రిలీజ్ అయ్యి నీ వర్కౌట్ని మంచిగా చేయడానికి, నీ యాక్టివిటీని మంచిగా చేయడానికి యూజ్ అవుతుంది. సో ఈ క్రియేటిన్ అనేది ఏం చేస్తుంది, దాన్ని బూస్టప్ చేసి ఎక్స్ట్రా ఎనర్జీ నీకు ఇస్తుంది. అంతే తప్ప ఇంకేం లేదు. అసలు యాక్చువల్లీ మనం క్రియేటిన్ అనేది సప్లిమెంట్ రూపంలో మాత్రమే తీసుకోవాలని అంటే, సో యాక్చువల్లీ ఈ క్రియేటిన్ ప్రొడక్షన్ అనేది మన బాడీలో ఆల్రెడీ మజిల్ సెల్స్ లో జరుగుతుంది. ఆర్గాన్సే ప్రొడ్యూస్ చేసుకుంటుంది, స్టోర్ చేసుకుంటుంది. అంటే లైక్ ఈ ఎక్కువ మనం చూస్తే కామన్ గా ఈ కిడ్నీస్ దగ్గర, ఈ ప్యాంక్రియాస్ దగ్గర, ఈ బ్రెయిన్ లో మనకి క్రియేటిన్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. బట్ ఎట్లా జరుగుతుంది, చాలా తక్కువ జరుగుతుంది అనమాట. సో మనం చేసే ఇంటెన్స్ వర్కౌట్స్ కి ఆ ప్రొడక్షన్ సరిపోదు. సో అప్పుడు మనం ఏం చేస్తాం, అయితే ఫుడ్స్కి వెళ్తాం లేదా సప్లిమెంట్స్కి వెళ్తాం. ఈ ఫుడ్స్ లో కూడా మనం ఎట్లా తీసుకుంటాం తెలుసా, నువ్వు ఈ ఫుడ్స్ దగ్గర నుంచి, ఈ ఫుడ్స్ లో కూడా మనకి క్రియేటిన్ ఏదో ఫుడ్స్ లో వస్తుంది అంటే, ఏ ఫుడ్స్ లో మనకి క్రియేటిన్ అనేది వస్తుంది అని అంటే, ఎగ్స్ నుంచి, రెడ్ మీట్ నుండి, చికెన్ నుంచి, ఇంకా ఫిష్ నుంచి, ఇలా కొన్ని ఫుడ్స్ ఉన్నాయి క్రియేటిన్ ప్రొడక్షన్ సంబంధించి. అది కూడా నువ్వు ఒక 1 kg రా మీట్ తింటే మేబీ 1 or 2 grams క్రియేటిన్ వస్తుంది అంతే. నువ్వు చేసే ఇంటెన్స్ వర్కౌట్స్కి అది సరిపోదు కదా, దాన్ని బూస్టప్ చేయాలంటే అది సరిపోదు. ఆ 1 gram మినిమం ఒక ఇంటెన్స్ వర్కౌట్ నువ్వు చేయాలంటే క్రియేటిన్ అనేది ఒక 3 to 5 grams మధ్యలో నువ్వు తీసుకోవాలి. అర్థమైందా? సో అందు గురించి మనం సప్లిమెంట్స్ కి వెళ్తాం. అండ్ ఇంకొకటి, వెన్ కంపేర్ టు ఈ మీట్ కానీ ఇదంతా చూసుకుంటే సప్లిమెంట్స్ అనేది కొంచెం మోర్ కాన్సన్ట్రేటెడ్, కొంచెం ఎఫెక్టివ్ ఎక్కువ ఉంటుంది. సప్లిమెంట్ అంటే అబ్వియస్లీ ఎఫెక్టివ్ ఎక్కువ ఉంటుంది. బట్ మనం చూడాల్సింది ఏంటి, అది సప్లిమెంటా ఫుడ్డా అని కాదు. ఈ క్రియేటిన్ విషయంలో ఇది ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తుందా లేదా, ఇది మోస్ట్ రీసెర్చ్డ్ సప్లిమెంట్ ఇది. సో మనం ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నుంచి చూస్తే క్రియేటిన్ అనేది ఎందుకు ట్రెండ్ అవుతుంది అని అంటే, ఇది మోస్ట్ రీసెర్చ్డ్, ఇట్ ఈస్ వెరీ సేఫ్ టు యూస్. సో అందుకే తీసుకుంటాం. సో ఇది క్రియేటిన్ ఒక పర్పస్. అసలు క్రియేటిన్ ఎందుకు తీసుకోవాలి అన్నదానికి ఇది ఆన్సర్. ఇంకా ఈ వ్లాగ్ అయ్యేలోపు
ఇంకా చాలా విషయాలు నేర్చుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఇంకొక ఫ్రీక్వెంట్గా నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇదే చాలా కామెడీగా ఉంటుంది అనమాట. చాలా మంది నాకు పింక్స్ కూడా చేస్తూ ఉంటారు, అలా నేను క్రియేటిన్ యూజ్ చేయాలా లేదా ప్రోటీన్ యూజ్ చేయాలా అని అడుగుతారు. ఓకే, అసలు క్రియేటిన్ యూజ్ చేయాలా ప్రోటీన్ యూజ్ చేయాలా? ఫస్ట్ క్వశ్చన్ రాంగ్ ఇది. ఎందుకు చెప్పనా? క్రియేటిన్ పర్పస్ వేరు, ప్రోటీన్ పర్పస్ వేరు. ఓకే, క్రియేటిన్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తాం? అది నీకు ఎనర్జీ ఇవ్వడానికి, ఏదైనా ఇంటెన్స్ వర్కౌట్స్ చేసిన, నాట్ ఓన్లీ ఎనర్జీ, ఇంకా వేరే కాన్సెప్ట్స్ ఉంటాయి, అవి కూడా మాట్లాడదాం. ప్రైమరీగా క్రియేటిన్ అనేది నీ మజిల్ గ్రోత్లో హెల్ప్ చేస్తుంది. కరెక్ట్గా వినండి, మజిల్ గ్రోత్ వేరు, మజిల్ రిపేర్ వేరు. ప్రోటీన్ అనేది నీ మజిల్ రిపేర్, అంటే నీ బాడీ అనేది హీల్ అయ్యి మళ్ళా ఆ మజిల్ సైజ్ పెరగడానికి, మజిల్ క్వాలిటీ రావడాన్ని మజిల్ రిపేర్ అంటాం. అది ఎక్కడ అవుతుంది? నువ్వు తీసుకునే డైట్లో అండ్ నువ్వు తీసుకునే రికవరీలో బేస్ అయి ఉంటుంది. మజిల్ గ్రోత్ అనేది ఈ డైట్ వీటికంటే ముందు కూడా ఒకటి ఉంటుంది. నీ మజిల్ గ్రోత్ అవ్వాలంటే ఏం చేయాలి? నువ్వు ట్రైనింగ్ మంచిగా చేయాలి, రైట్? ఆ ట్రైనింగ్ లో యూజ్ అయ్యేదే ఈ క్రియేటిన్ అన్నమాట. అది కూడా ఎట్లా అంటే, నువ్వు ఏదైనా ఇంటెన్స్ వర్కౌట్స్ చేస్తావు, ఇప్పుడు మజిల్ పంపింగ్ అన్నమాట, అంటే హైపోట్రోఫీ అంటారు. నీ మజిల్ పంపింగ్ మంచిగా అవ్వాలి, నువ్వు ఒక వర్కౌట్ మంచిగా ఫుల్ఫిల్ చేయాలని అంటే నీకేం కావాలి? ఎక్స్ట్రా ఎనర్జీ కావాలి, మంచి ఎనర్జీ కావాలి. ఐదర్ ఇట్ ఇస్ స్ట్రెంత్ ట్రైనింగ్ అవనే, కార్డియో అవనే. ఈ క్రియేటిన్ అనేది ఆ స్ట్రెంత్ ట్రైనింగ్ లో నీకు యూజ్ అవుతుంది. కరెక్టే, మజిల్ మాస్ ఇంప్రూవ్ అవుద్ది, మజిల్ సైజ్ కాదు, మజిల్ మాస్ వైల్ డూయింగ్ యువర్ వర్కౌట్. అర్థమైందా? సో నీకు హైపోట్రోఫీ, నీ మజిల్ కి మంచి పంపింగ్ ఇస్తుంది. ఆ పంపింగ్ ఇవ్వడం వల్ల నీకు మజిల్ అనేది మంచిగా పంప్ అవుతుంది. నువ్వు ఎప్పుడైతే ఒక ఇంటెన్స్ వర్కౌట్ చేసినావో మజిల్ మంచిగా పంప్ అవుద్దో, నువ్వు తీసుకునే నెక్స్ట్ డైట్ వల్ల ఆ మజిల్ అనేది మళ్ళా నీకు రికవరీ అయ్యి ఆ సైజ్ అనేది మళ్ళా పెరుగుతుంది. సో అంతే తేడా. ఈ క్రియేటిన్ యూజ్ చేయడం వల్ల నీ మజిల్ రిపేర్ అవ్వదు, అంటే తీసుకోవడం వల్ల మాత్రమే నీ మజిల్ గ్రో అయిపోదు. గ్రోత్ లో నీకు యూజ్ అవుతుంది అంతే. ఆ గ్రోత్ లో యూజ్ అవ్వాలంటే ప్రైమరీగా నీకు ఏం కావాలి? ట్రైనింగ్ అనేది మంచిగా చేయాలి. ఆ ట్రైనింగ్ లో యూజ్ అయ్యేది క్రియేటిన్ అంతే. ఇది ఒక బిగ్గెస్ట్ మిత్. ఇట్లా అనుకోకండి, బిగినర్స్ చాలా మంది అదే అనుకుంటారు. ఈ క్రియేటిన్ నేను యూజ్ చేయడం వల్ల నాకు మజిల్ సైజ్ ఇంక్రీజ్ అయిపోతుంది, లేదా ప్రోటీన్ కి క్రియేటిన్ కి కంపేర్ చేస్తారు. ప్రోటీన్ అనేది కంప్లీట్ డైటరీ ప్రొడక్షన్, అది డైటరీ ప్రొడక్ట్. అది ఈ క్రియేటిన్ అనేది నీకు ట్రైనింగ్ లో యూజ్ అవుతుంది అనమాట. ఓకే, నువ్వు ట్రైనింగ్ మంచిగా చేస్తేనే నువ్వు తీసుకునే రికవరీ కానీ డైట్ కానీ నీకు మంచిగా హెల్ప్ చేస్తుంది. మజిల్ డెవలప్మెంట్ కి నీకు అదే యూజ్ అవుతుంది. సో ఇంకొకటి నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏమనుకుంటారంటే, చాలా మంది నన్ను అడుగుతారు, లైక్ ఎట్లా అంటే ఈ క్రియేటిన్ అనేది నేను ప్రీ వర్కౌట్ తీసుకోవాలా పోస్ట్ వర్కౌట్ తీసుకోవాలని అడుగుతున్నారు. సో యాక్చువల్లీ ఇది ఎలాంటిదంటే, జనాలకి ఈ బయట ఉన్న ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, లేదంటే ఇంకా వేరే వాళ్ళు కానీ, లేదంటే వీళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ ఎట్లా ఎక్కించారంటే, వర్కౌట్ ముందు తీసుకుంటే వర్కౌట్ మంచిగా చేస్తామని అనుకుంటారు. అసలు అది ప్రీ వర్కౌట్ కాదు, ప్రీ వర్కౌట్ సప్లిమెంట్ లాగా వర్క్ చేస్తుందని మీరు అనుకుంటారు. బట్ క్రియేటిన్ అనేది ప్రీ వర్కౌట్ సప్లిమెంట్ లా కాదు. అది వేసుకోగానే ఇన్స్టాంట్ ఎనర్జీ రావడానికి, అసలు దానివల్ల ఇన్స్టాంట్ ఎనర్జీ నీకు రాదు. ఓకే, సో దానివల్ల నీ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అవుద్ది. అంటే నువ్వు అది డైలీ బేసిస్లో నువ్వు తీసుకుంటే, ఓన్లీ వర్కౌట్కి హాఫ్ అన్ అవర్ ముందు నేను తీసుకొని క్రియేటిన్ తీసుకొని చేస్తే నాకు స్ట్రెంగ్త్ వచ్చేస్తుంది అనేది మిత్. అట్లా జరగదు, అది అర్థమైందా? సో ఈ క్రియేటిన్ నువ్వు అనేది డే బేసిస్లో నువ్వు తీసుకోవాలి. నువ్వు ప్రీ వర్కౌట్ తీసుకున్నా పర్లేదు, పోస్ట్ వర్కౌట్ తీసుకున్నా పర్లేదు. బట్ నన్ను అడిగితే ప్రీ వర్కౌట్ తీసుకొని వేస్ట్ అది. ఎందుకంటే చెప్పనా, అదేమి పెద్ద ఎనర్జీ ఇవ్వదు నీకు, అదేం కెఫైన్. ఎందుకంటే దాంట్లో నో కెఫైన్, జీరో కెఫైన్ దాంట్లో. ఇప్పుడు నీకు వర్కౌట్ ముందు నీకు ఇచ్చేది ఏంది? కెఫైన్ అనేది నీకు ఎనర్జీ ఇస్తుంది, కాన్సన్ట్రేషన్ ఇస్తుంది, ఫోకస్ ఇస్తుంది. నీ బ్రెయిన్ కి నువ్వు టైర్డ్ అయ్యావన్న ఫీలింగ్ ని బ్లాక్ చేస్తుంది, ఆ సిగ్నల్ ని బ్లాక్ చేస్తుంది అనమాట. సో అది కెఫైన్ పని. ఈ క్రియేటిన్ లో కెఫైనే ఉండదు, దెన్ ఎట్లా నీకు ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది? సో డోంట్ ఫాల్ ఫర్ దిస్. క్రియేటిన్ అనేది డైలీ బేసిస్లో నువ్వు తీసుకోవాలి. ప్రోటీన్ ఎట్లా తీసుకుంటావు, డే మొత్తంలో నీ ప్రోటీన్ ఎట్లా ఫుల్ఫిల్ చేయాలి, అట్లానే క్రియేటిన్ కూడా డైలీ 3 to 5 grams అనేది నువ్వు ఫుల్ఫిల్ చేయాలి. నువ్వు ఇంటెన్స్ వర్కౌట్స్ నువ్వు డైలీ చేస్తున్నావు కాబట్టి నీ ప్రోటీన్ అనేది నీ రిపేర్కి ఎట్లా హెల్ప్ చేస్తుందో, ఈ 3 to 5 grams అనేది నీకు డైలీ బేసిస్లో నువ్వు తీసుకుంటే ఒక లాంగ్ టర్మ్ నువ్వు దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే నీ ట్రైనింగ్లో నీకు స్ట్రెంగ్త్ని ఇస్తుంది అంతే. అర్థమైందా? ఇది ఇన్స్టాంట్గా నీకు స్ట్రెంగ్త్ ఇవ్వదు, ఇది ప్రీ వర్కౌట్ కాదు. అండ్ దీన్ని పోస్ట్ వర్కౌట్ తీసుకోవడం చాలా బెటర్. నా పర్సనల్ సజెషన్ ఏంటంటే, ఎందుకు చెప్పనా,
ఈ క్రియేటిన్ అనేది అలాంగ్ విత్ కార్బ్స్ కానీ అలాంగ్ విత్ ప్రోటీన్తో కానీ నువ్వు మిక్స్ చేసి తీసుకుంటే, అది ఫుడ్ అవని సప్లిమెంట్ అవని ప్రోటీన్ అవని తీసుకుంటే నీ బాడీకి అబ్జర్ప్షన్ బాగుంటుంది. అర్థమైందా? అలాంగ్ విత్ కార్బ్స్ అండ్ ప్రోటీన్. సో అందుకే పోస్ట్ వర్కౌట్ ప్రిఫర్ చేయండి. అమ్మాయిలకు ఉండే ఒక బిగ్గెస్ట్ మిత్ ఏంటంటే, ఈ క్రియేటిన్ యూజ్ చేయడం వల్ల నాకు బ్లోటింగ్ ఇష్యూస్ వస్తాయి, లేదంటే అబ్బాయిలాగా నాకు కూడా మజిల్స్ అనేవి బిల్డ్ అయిపోతాయి, సో బల్కీగా కనిపిస్తామని అంటారు. ఇది నేను అదే చెప్తున్నా, ఇది నీకు బాడీ డెవలప్మెంట్కి కాదు, నీ ట్రైనింగ్లో నీకు యూజ్ అవుతుంది. అమ్మాయికైనా అబ్బాయికైనా ట్రైనింగ్ అనేది మంచిగా చేయాలి. అంటే ఏం కావాలి? ఎనర్జీ లెవెల్స్ కావాలి. ఆ ఎనర్జీ లెవెల్స్ని బూస్ట్ చేయడమే ఈ క్రియేటిన్ పని. అంతే, అంతకుమించి ఏం లేదు, ఇంకేం లేదు. నువ్వు కార్డియో వర్కౌట్స్ చేస్తున్నా, HIIT హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ చేస్తున్నా, స్ట్రెంత్ ట్రైనింగ్ మంచిగా చేయాలన్నా సరే ఈ క్రియేటిన్ అనేది నీకు కావాలి. ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ATP సెల్స్ ఉంటాయి. నువ్వు ఇంకా ఇంటెన్స్గా చేయాలంటే నీ ATP సెల్స్ని నువ్వు బూస్ట్ చేయాలి. దాన్ని బూస్ట్ చేయాలంటే క్రియేటిన్ కావాలి. సో అంతే, అంతకుమించి ఇంకేం లేదు. సో ఇంకొక బిగ్గెస్ట్ మిత్ ఏంటంటే ఈ క్రియేటిన్లో, ఇది జాగ్రత్తగా వినండి, మీలాంటి వాళ్ళ కోసమే జాగ్రత్త వినండి. ఇది అందరికి ఉండే బిగ్గెస్ట్ డౌట్ ఏంటంటే, ఈ క్రియేటిన్ యూజ్ చేయడం వల్ల నాకు జుట్టు ఊడిపోతుంది అని అంటారు. నా బొచ్చు పెరగట్లే, నా బొచ్చు పెరుగుతుంది కదా. అలా అయితే నేను 1 year 2 years నుంచి క్రియేటిన్ కంటిన్యూగా యూజ్ చేస్తున్నా. నాకేమైంది మరి? నాకు ఏమైనా ఊడిందా? ఏం ఊడలే. ఇట్స్ టోటలీ డిపెండ్స్ ఆన్ ఆ జుట్టు పెరగడం, ఊడడం, నీ బాడీలో చేంజెస్ రావడం, ఇవన్నీ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యువర్ న్యూట్రిషన్, వాట్ యు ఆర్ టేకింగ్ ఇన్. అర్థమైందా? అది ఎవరికి అర్థం కాదు. ఎవడో ఒక్కడు మిత్ అనేది పైకి లేపుతాడు, దాన్ని పట్టుకోనే చేస్తారు. నీ జుట్టు ఎప్పుడు ఊడుతుంది తెలుసా? ఇది యూజ్ చేస్తే నిజంగా ఇట్లా అవుతుందా అని చెప్పి థింక్ చేస్తావు చూసావా, అప్పుడు ఆ టెన్షన్లో ఊడుతుంది. అంతే, అంతకుమించి ఇంకేం లేదు. సో అందుకే క్రియేటిన్ అనేది దేనికి, నీ జుట్టుకి సంబంధించింది కాదు. నీ జుట్టు గ్రో అవ్వాలన్నా, నీ జుట్టు ఊడిపోవాలన్నా సరే నీకు కెరాటిన్ అనేది మంచిగా ఉండాలి, రైట్? అంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? ప్రోటీన్ నుంచి వస్తుంది. నువ్వు ప్రోటీన్ ఫుడ్ మంచిగా తీసుకున్నావు అనుకో, నీకు జుట్టు ఊడడం అలాంటి ఏమి ఉండవు. ఈ క్రియేటిన్ వల్ల అనేది అట్లా అనేది ఏమి ఉండదు. బాడీలో హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అంటే నార్మల్గానే హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ క్రియేటిన్ తీసుకోవడం వల్ల నువ్వేం చేస్తావు? నువ్వు ఇంకా ఇంటెన్స్ వర్కౌట్స్ చేస్తావు. అప్పుడు ఇంకేమవుతుంది? నీ బాడీలో హీట్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సో దానివల్ల ఇలాంటి చేంజెస్ వస్తాయి. ఫస్ట్ ఏం చేయాలి? జుట్టు ఊడిపోతుంది, దాన్ని ఎట్లా కాపాడుకోవాలని కాదు, నాకు బాడీలో హీట్ ఎట్లా వస్తుంది, దాన్ని ఎట్లా తగ్గించుకోవాలని చెప్పి దాని గురించి ఏం చేయాలో దాని గురించి ఆలోచించు. లైక్ ఎట్లా? ఇప్పుడు క్రియేటిన్ తీసుకోవడం వల్ల నువ్వు ఇంటెన్స్ వర్కౌట్స్ చేస్తావు, డిహైడ్రేట్ అవుతావు, ఖచ్చితంగా వాటర్ ఇంటేక్ అనేది తీసుకోవాలి. నార్మల్ డేస్లో తీసుకోవాలి. క్రియేటిన్ యూజ్ చేస్తే మోర్ వర్కౌట్ చేస్తావు కాబట్టి ఖచ్చితంగా తీసుకోవాలి. అంతే తప్ప ఇంకేం లేదు. సో ఇంకెప్పుడు ఇలాంటి మిత్స్ నమ్మద్దు. అండ్ క్రియేటిన్ తీసుకోవడం వల్ల నీకు జుట్టు ఊడదు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. నీకు ఈ థియరీ బేస్డే కానీ రీసెర్చ్ చేసి చెప్పింది ఎక్కడా ప్రూఫ్ లేదు. సో నమ్మద్దు. సో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఈ క్రియేటిన్ గురించి, ఈ క్రియేటిన్ అనేది ఫ్యాట్ లాస్లో యూజ్ అవుతుందా? ఎస్, క్రియేటిన్ అనేది ఫ్యాట్ లాస్లో యూజ్ అవుతుంది. ఎట్లా చెప్పాలా? సో క్రియేటిన్ వల్ల ఓన్లీ మనం స్ట్రెంతే అనుకుంటాం కదా. సో క్రియేటిన్ యూజ్ చేయడం వల్ల మన మెటబాలిజం కూడా బూస్ట్ చేస్తుంది. ఓకే, మెటబాలిజం బూస్ట్ చేస్తుంది. ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నీకు విషయం చెప్తాను, ఫ్యాట్ లాస్లో ఇది ఎలా హెల్ప్ చేస్తుంది అంటే క్లియర్ కట్గా చెప్తాను విను. ఇప్పుడు నువ్వు ఫ్యాట్ లాస్ అవ్వాలంటే నీకు ప్రైమరీగా నీకు యూజ్ అయ్యే ఎనర్జీ దేని నుంచి వస్తుంది? మజిల్. సో నీకు మోర్ మజిల్ ఉంటే నీ ఫ్యాట్ బర్నింగ్ కానీ నీ క్యాలరీ బర్నింగ్ కానీ అంత ఈజీగా ఉంటుంది. అర్థమైందా? అందుకే మజిల్ ట్రైనింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అని చెప్తాం. ఫ్యాట్ లాస్లో కూడా స్ట్రెంత్ ట్రైనింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, అదేమి ఇది నువ్వు స్ట్రెంత్ ట్రైనింగ్లో వర్కౌట్స్ లిఫ్ట్ చేయడం వల్ల దాని వల్ల కాదు. ఆ వర్కౌట్స్ నువ్వు లిఫ్ట్ చేయడం వల్ల నీకు ఏమవుతుంది? మజిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నీ ఫ్యాట్ లాస్లో నీకు మజిల్ ఇంప్రూవ్ అయితే ఆ మజిల్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది నీ ఫ్యాట్ క్యాలరీ బర్నింగ్కి. ఆ మజిల్ మంచిగా ఉండాలంటే ఏం చేయాలి? మెటబాలిజం అనేది మంచిగా ఉండాలి. నీ బాడీ మెటబాలిజం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ మెటబాలిజం మంచిగా ఉంటే నీ మజిల్ గ్రోత్ అనేది బాగుంటుంది. ఆ మజిల్ అనేది నీ వర్కౌట్లో హెల్ప్ చేస్తుంది. ఫ్యాట్ బర్నింగ్ వర్కౌట్లో క్యాలరీ బర్నింగ్ చాలా ఈజీగా ఉంటుంది మజిల్ పెరిగితే, ఎందుకంటే నువ్వు ఇంకా వర్కౌట్ మంచిగా చేయగలవు కాబట్టి. సో ఈ క్రియేటిన్ అనేది మనకి మెటబాలిజం బూస్ట్ చేస్తుంది కాబట్టి ఆ మజిల్ అనేది మంచిగా డెవలప్ చేయొచ్చు. ఆ మజిల్ డెవలప్ అయితే దాన్ని బట్టి మనం ఫ్యాట్ బర్నింగ్ అనేది క్యాలరీ బర్నింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఇది మ్యాటర్. కరెక్టే, ఫ్యాట్ లాస్లో యూజ్ అవ్వుద్ది క్రియేటిన్ అనేది. ఈ క్రియేటిన్ అనేది డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్కి ఎట్లా యూజ్ అవుతుంది అండ్ మేల్కి ఫీమేల్కి ఎలా యూజ్ అవుతుందో ఇప్పుడు నేను చెప్తా వినండి. సో ఇప్పుడు మేల్ కనుకో నీ మజిల్ స్ట్రెంత్ కానీ నీ ట్రైనింగ్లో నువ్వు మోర్ ఇంటెన్స్ వర్కౌట్ చేయడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఫీమేల్కి అయితే నీ బాడీ టోనింగ్ కానీ నీ బాడీ స్ట్రెంత్ కానీ
నువ్వు ఎప్పుడైనా కార్డియో వర్కౌట్స్ చేసినప్పుడు కానీ లేదా HIIT చేసినప్పుడు కానీ ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో అందుకే బోత్ మెన్ అండ్ ఫీమేల్ ఎవరైనా క్రియేటిన్ యూజ్ చేయొచ్చు. బట్ దీనికంటూ ఒక డోసేజ్ ఉంటుందన్నమాట. అది ఎట్లా అంటే ఎవ్రీ పర్సన్ ఎవరైనా సరే ఏం చేస్తారంటే ఇనిషియల్ డేస్ లో ఫస్ట్ ఒక 2 weeks వరకు కూడా మీరు ఈ క్రియేటిన్ అనేది ఒక 3 grams తీసుకోండి చాలు. దాని తర్వాత నుంచి పర్ డే 3 to 5 grams ఎంతైనా మీరు తీసుకోవచ్చు. 5 grams లోపే, 5 grams కంటే ఎక్కువ తీసుకోవద్దు. అర్థమైంది కదా క్రియేటిన్ యొక్క పర్పస్ ఇది. సో మేల్ ఫీమేల్ ఎవరైనా తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఈ చాలా మంది ఎట్లా అంటే ఆఫ్టర్ 35-40 ఏజ్ పీపుల్ కూడా కొంతమంది ఉంటారు, వాళ్ళు కూడా క్రియేటిన్ తీసుకోవచ్చు అని అడుగుతున్నారు. సో వాళ్ళకు కూడా క్రియేటిన్ తీసుకోవచ్చు ఇదే డోసేజ్ తో. 3 to 5 grams దాటి వెళ్ళొద్దు. వాళ్ళకి ఎందుకనంటే సో ఎవ్రీబడి లూజింగ్ 1% ఆఫ్ మజిల్ ఎవ్రీ ఇయర్ ఆఫ్టర్ 35 ఏజ్. సో అందుకే మీరేం చేస్తారంటే ఈ క్రియేటిన్ అనేది ఏం చేస్తుందంటే మీకు ట్రైనింగ్ లో హెల్ప్ చేస్తుంది కాబట్టి ఆ మజిల్ లాస్ మీరు అవ్వకుండా ఆ మజిల్ ని మెయింటైన్ చేసుకుంటూ ఉండడానికి ఇది యూజ్ అవుతుంది. అది కూడా ట్రైనింగ్. అర్థమైందా? సో ఇది ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. అండ్ టీనేజర్స్ విషయంలోకి వస్తే మీరు ఇప్పుడే కనుక కెరియర్ స్టార్ట్ చేసి జిమ్ కెరీర్ అనేది ఇప్పుడే మీరు స్టార్ట్ చేశారు, మీరు ఇప్పుడే జాయిన్ అయ్యారు, యు ఆర్ ఏ కంప్లీట్ బిగినర్ అనుకో, మీరేం చేస్తారు చెప్పనా? ఫస్ట్ ఫుడ్స్ లో ఉండే క్రియేటిన్ మీకు సరిపోతుంది ఇనిషియల్ గా. ఎందుకంటే మీ మజిల్ అనేది అంత డెవలప్డ్ స్టేజ్ లో ఉంటుంది కాబట్టి మీకు లీన్ మజిల్ ఉంటుంది కాబట్టి మీరు ఫుడ్స్ లో ఫుల్ఫిల్ చేసేలా చూడండి. ఈ చికెన్ మంచిగా తినండి, ఈ ఎగ్స్ మంచిగా తినండి, ఈ రెడ్ మీట్ మంచిగా తినండి. సో వీళ్ళకి ఈ ఫుడ్స్ లో సరిపోతుంది. నా సజెషన్ అయితే పర్సనల్ సజెషన్, ఫస్ట్ డోంట్ గో ఫర్ సప్లిమెంట్స్ యాజ్ ఏ బిగినర్ స్టేజ్ లో మీరు ఉన్నప్పుడు. అర్థమైందా? దాని తర్వాత నుంచి మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఇంటర్మీడియట్ లెవెల్ అడ్వాన్స్ లెవెల్ దగ్గరలో ఉన్నప్పుడు మీరు క్రియేటిన్ అండ్ సప్లిమెంట్ యూజ్ చేయండి. అది బోత్ మెన్ అండ్ ఉమెన్. అర్థమైందా? ఎందుకంటే మీరు స్టార్టింగ్ లోనే గుర్తుపెట్టుకోండి, స్టార్టింగ్ లోనే మీరు ఇంటెన్స్ వర్కౌట్స్ చేయరు, బేసిక్ వర్కౌట్స్ చేశారు కాబట్టి మీరు క్రియేటిన్ దగ్గరికి వెళ్ళొద్దు. ఆఫ్టర్ మీరు ఇంటెన్స్ వర్కౌట్స్ ఎప్పుడైతే చేయడం స్టార్ట్ చేస్తారో అప్పుడు క్రియేటిన్ సప్లిమెంట్కి వెళ్ళండి. ఇనిషియల్ గా మీకు ఈ ఫుడ్స్ నుంచి వచ్చే క్రియేటిన్ సరిపోతుంది. సో ఈ క్రియేటిన్ అనేది బ్రెయిన్ ఫంక్షన్స్ కి ఎట్లా యూజ్ అవుతుందని చాలా మంది అడుగుతున్నారు. సో క్రియేటిన్ అనేది బ్రెయిన్ ఫంక్షన్స్ కూడా ఖచ్చితంగా యూజ్ అవుతుంది. లైక్ ఎట్లా అంటే ఫోకస్డ్ గా ఉంచడానికి, ఓకే. అండ్ నువ్వు వర్కౌట్ చేయాలంటే ఫస్ట్ నీకు ఎనర్జీ కంటే కూడా నీకు ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఫస్ట్ నీ మెంటల్ గా నువ్వు ప్రిపేర్ అవ్వాలి ఆ వర్కౌట్ నువ్వు చేయాలంటే. దానికి ఏం కావాలి? నీకు స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోవాలి, ఫోకస్ ఉండాలి, కాన్సన్ట్రేషన్ ఉండాలి ఫస్ట్ థింగ్. సో దానికి కూడా ఈ క్రియేటిన్ అనేది యూజ్ చేస్తుంది, దాంట్లో కూడా ఇన్వాల్వ్ అవుతుంది బ్రెయిన్ ఫంక్షన్స్ లో కూడా. సో ఇంకొక సైడ్ ఎఫెక్ట్ గురించి చాలా మంది మాట్లాడతారు, ఈ క్రియేటిన్ యూజ్ చేయడం వల్ల మనకి కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయని అంటారు. సో క్రియేటిన్ యూజ్ చేయడం వల్ల ఎలాంటి కిడ్నీ ప్రాబ్లమ్స్ రావు. ఆల్రెడీ నీకు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటే ఈ క్రియేటిన్ అనేది తీసుకోవద్దు. ఎందుకనంటే మనం కిడ్నీకి ఎక్స్ట్రా డోసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది. కిడ్నీ యొక్క పని ఏంటి? మనం తీసుకునే ఫుడ్ కానీ ఏదైనా సరే ఫిల్టర్ చేయడం దాని పని. నువ్వు ఎక్స్ట్రా డోసేజ్ ఇచ్చావు అనుకో, దానికి ఎక్స్ట్రా పవర్ కావాలి, అప్పుడు నీకు డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అందుకే క్రియేటిన్ యూజ్ చేసేటప్పుడు నీకు ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ కిడ్నీ ఇష్యూస్ ఉంటే మాత్రం డోంట్ యూజ్ చేయదు. ఒకవేళ నువ్వు యూజ్ చేయాలంటే నీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అప్పుడు యూజ్ చేయండి, అంతే. అంతకు మించి ఇంకేం లేదు. సో గైస్, మ్యాక్స్ ఈ క్రియేటిన్ గురించి మొత్తం అంతా నేను కంప్లీట్ చేసా అనుకుంటున్నా. ఇంకా ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉంటే, ఇంతకు మించి వేరే డౌట్స్ ఏముండో నాకు తెలిసి. సో ఇంతకు మించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్ కామెంట్లో పింక్ చేయండి. సో సింపుల్గా ఓవర్వ్యూ చెప్తా వినండి. సో క్రియేటిన్ అనేది ఒక న్యాచురల్ సబ్స్టెన్స్. ఇది ఆల్రెడీ మన బాడీలో ప్రొడక్షన్ ఉంటుంది, కాకపోతే చాలా లెస్ ప్రొడక్షన్ ఉంటుంది. అది కూడా కిడ్నీస్లో, ప్యాంక్రియాస్లో, బ్రెయిన్లో, మజిల్ సెల్స్లో. సో ఇప్పుడు నువ్వు ఏదైనా ఇంటెన్స్ వర్కౌట్ చేయాలి అని అంటే, లేదా ఒక మంచి వర్కౌట్ నువ్వు ఫుల్ఫిల్ చేయాలి అని అంటే నీకు ఏం కావాలి? ఎనర్జీ కావాలి. ఆల్రెడీ మన బాడీలో ఏటీపీ సెల్స్ అన్ని ఉంటాయి. నువ్వు ఏదైనా వర్కౌట్ చేసినప్పుడు, యాక్టివిటీ చేసినప్పుడు ఆ ఎనర్జీ లెవెల్స్ని యూజ్ చేసుకుని ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ దాన్ని యూజ్ చేసుకుని ఆ వర్కౌట్ని ఫుల్ఫిల్ చేసేలా చేస్తుంది. అదే నువ్వు ఇంటెన్స్ వర్కౌట్ చేయాలి, నీ మజిల్ మంచిగా పంపింగ్ అవ్వాలి, మంచి టోనింగ్ అవ్వాలి అని అంటే నువ్వేం చేయాలి? నీకు మోర్ ఎనర్జీ కావాలి. ఆ మోర్ ఎనర్జీని నీకు ప్రొడ్యూస్ చేసి ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేసేది, ఆ ఏటీపీ సెల్స్ని ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేసేది, దానికి మెయిన్ సోర్స్ క్రియేటిన్. ఆల్రెడీ నీ బాడీలో ఉన్న క్రియేటిన్ నీకు సరిపోదు. అర్థమైందా? సో అందుకే ఐదర్ నువ్వు ఫుడ్స్ కైనా వెళ్ళాలి, లేదా సప్లిమెంట్స్ కైనా వెళ్ళాలి. నీ ఫుడ్స్ లో నువ్వు తీసుకున్నావు అనుకో, 1 kg చికెన్ తినాలి, రా చికెన్ తినాలి. అది కూడా అప్పుడు కూడా నీకు 1 gram 2 gram మాత్రమే వస్తుంది. అది నీ ఎనర్జీ సరిపోదు, అది కూడా నీకు సరిపోదు, ఆ ప్రొడక్షన్ కూడా నీకు సరిపోదు. అప్పుడేం చేస్తాం? మనం సప్లిమెంట్కి వెళ్తాం. దాంట్లో అయితే ఒక్క స్కూప్ లో 3 to 5 grams క్రియేటిన్ ఉంటుంది కాబట్టి దాన్ని యూజ్ చేసుకొని మనం డైలీ ఇంటేక్ మనం తీసుకుంటే సో మనకి స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇంకోటి, క్రియేటిన్ అనేది ఓన్లీ స్ట్రెంత్ పర్పస్ మాత్రమే, ట్రైనింగ్ లో మాత్రమే యూజ్ అవుతుంది. ట్రైనింగ్ తర్వాత ఈ క్రియేటిన్ యూజ్ చేయగానే నేను బల్క్ అయిపోతాను, ఇంత లావ్ అయిపోతాను, అంత అయిపోతాను, మజిల్ మంచిగా వచ్చేస్తుంది, మజిల్ మాస్ పెరుగుతానంటే ఇట్స్ కంప్లీట్లీ మిత్. మజిల్ అనేది నీకు గ్రోత్ లో మాత్రమే యూజ్ అవుతుంది. గ్రోత్ అనేది ట్రైనింగ్ నుంచి వస్తుంది. అంటే ప్రోగ్రెస్,
ట్రైనింగ్లో మాత్రమే యూజ్ అవుతుంది. నీ మజిల్ మంచిగా పంపింగ్ అవుతుంది, నువ్వు చేయడానికి ఎనర్జీ ఇస్తుంది, నీ బాడీ టోనింగ్ ఇస్తుంది, నువ్వు అలసిపోకుండా వర్కౌట్ చేస్తావు. ఈ విషయంలో మాత్రమే క్రియేటిన్ అనేది యూజ్ అవుతుంది. ఇంకా ఇది రిపేర్ అనేది వేరు. రిపేర్ అనేది కంప్లీట్ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రోటీన్ ఇంటేక్, నీ డైట్, నీ న్యూట్రిషన్. ఇక్కడ మాత్రమే నీకు యూజ్ అవుతుంది, అంతే, అంతకు మించి ఇంకేం లేదు. అండ్ ఇంకోటి, ఈ క్రియేటిన్ అనేది ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళు తీసుకోవచ్చు. ఎవ్రీ ఏజ్ గ్రూప్ కి డిఫరెంట్ బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ అమ్మాయిలకి చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, మేము క్రియేటిన్ తీసుకోవచ్చా, మేము కూడా అబ్బాయిలాగా బల్క్ అయిపోతామా అని చెప్పి అడుగుతారు. ఇది బల్క్ అవ్వడానికి కాదమ్మా, ఇది నువ్వు తీసుకుంటే ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ చేస్తుంది. నీకు కూడా అబ్బాయిలాగా ఈక్వల్గా నీకు ఎనర్జీ కావాలి, అబ్బాయిలాగా ఈక్వల్గా నీకు రికవరీ కావాలి, అబ్బాయిలాగా ఈక్వల్గా నీకు మెటబాలిజం బూస్ట్ అయ్యి ఎనర్జీ వర్కౌట్ మంచిగా చేయాలని ఉంటుంది. సో ఇవన్నీ చేయాలంటే నువ్వు క్రియేటిన్ అనేది తీసుకోవాలి. అది కూడా నువ్వు ఫుడ్లో ఫుల్ఫిల్ చేయలేకపోతే, అంతే, అంతకు మించి ఇంకేం లేదు. అండ్ ఇంకొకటి, ఈ సైడ్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడతారు, దీనివల్ల జుట్టు ఊడిపోతుంది అంటే, మరి నాకు వచ్చే ఏమైనా ఊడిందా? నేను 1 year నుంచి యూజ్ చేస్తున్నా క్రియేటిన్ని, నాకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఎందుకు లేవు? నేను ప్రాపర్ హైడ్రేషన్లో ఉంటా, దీంతో పాటు న్యూట్రిషన్ మంచిగా మెయింటైన్ చేస్తూ ఉంటాను కాబట్టి నాకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. మీరు కూడా అలానే మెయింటైన్ చేయండి, సైడ్ ఎఫెక్ట్స్ రావు. అండ్ ఈ బిగినర్స్ అనేవాళ్ళు, ఇప్పుడే నేను జాయిన్ అయిన వాళ్ళు, నేను క్రియేటిన్ తీసుకోవచ్చానంటే ఇట్స్ ఎ బిగ్ నో. మీరు ఫస్ట్ అయితే మీరు జిమ్లో జాయిన్ అయిన తర్వాత బేసిక్ వర్కౌట్స్ మాత్రమే చేస్తారు కాబట్టి ఈ క్రియేటిన్తో అంత పని ఉండదు మీకు. ఆల్రెడీ మీ బాడీలో ప్రొడ్యూస్ చేసేది మీకు సరిపోతుంది. లేదంటే ఫుడ్స్లో నుంచి మీరు తీసుకునే ఈ చికెన్ కానీ, ఎగ్స్ కానీ, లేదా ఫిష్ కానీ, ఇంకా రెడ్ మీట్స్ కానీ, వీటిలో నుంచి ఆల్రెడీ క్రియేటిన్ ప్రొడక్షన్ అనేది వచ్చేస్తుంది మీకు. సో అది మీరు చేసే బేసిక్ వర్కౌట్స్కి సరిపోతుంది. వన్స్ మీరు ఇంటర్మీడియట్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్కి వెళ్తున్నారు అని అంటే మీరు ఇంటెన్స్ వర్కౌట్ స్టార్ట్ చేస్తారు కాబట్టి అప్పుడు మీరు క్రియేటిన్ తీసుకోవడం మంచిది. అర్థమైందా? అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా సరే. అల్టిమేట్గా ఏం చెప్తానంటే, క్రియేటిన్ అనేది అబ్బాయి అయినా అమ్మాయి అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఇంకొకటి, ఈ క్రియేటిన్లో టైప్స్ అనేవి ఉంటాయి. మీరు ఇలాంటి టైప్స్ జోలికి వెళ్ళకండి. ఈ క్రియేటిన్లో ఓన్లీ ఒకటే గుర్తుపెట్టుకోండి, క్రియేటిన్ మోనోహైడ్రేట్ ఉంటుంది. అది మార్కెట్లో ఎక్కడైనా అవైలబుల్ ఉంటుంది, చాలా చీప్గా దొరుకుతుంది కాబట్టి మోర్ ఎఫెక్టివ్ ఉంటుంది. అర్థమైందా? ఇది ఒక్కటే మీరు తీసుకోండి, అంతే, ఇంకేం లేదు. అండ్ ఇంకొకటి, ఇది ఫ్యాట్ లాస్లో యూజ్ అవుతుంది అని అంటే ఖచ్చితంగా ఫ్యాట్ లాస్లో యూజ్ అవుతుంది. ఎట్లాగా? నీ మెటబాలిజంని బూస్ట్ చేయడం వల్ల నీ మజిల్ గ్రోత్ అనేది పెరుగుతుంది. నీ ఫ్యాట్ లాస్కి, క్యాలరీ బర్నింగ్కి మెయిన్ నీ మజిలే ప్రైమరీ సోర్స్ కాబట్టి దాన్ని నువ్వు పెంచితేనే ఫ్యాట్ బర్నింగ్ అనేది అవుతుంది. సో ఇది నీకు ట్రైనింగ్లో హెల్ప్ చేస్తుంది, రికవరీలో హెల్ప్ చేస్తుంది, నీ బ్రెయిన్ ఫంక్షన్స్లో కూడా ఇది హెల్ప్ చేస్తుంది. ఇంతే క్రియేటిన్ గురించి, ఇంతకు మించి ఇంకా ఏముండదు. సో ఈ మొత్తం నేను కవర్ చేశాను అనుకుంటున్నా. ఇంకేమన్నా ఈ క్రియేటిన్ గురించి డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంతకు మించి డౌట్స్ ఎక్కడ ఉండవు. ఇంత క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఎవడివ్వడు. ఎంత బిగినర్ అయినా, నీకు ఫిట్నెస్ మీద నాలెడ్జ్ లేకపోయినా ఇది క్లియర్ కట్గా నీకు అర్థమవుతుంది. ఓకే, సో అందుకే నేనేమంటున్నానంటే, ఈ ఫిట్ విత్ లియోకి ఫిట్ విత్ లవ్ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. అలా చేయాలి అని అంటే మీరు ఫస్ట్ వెళ్ళి మన అకౌంట్ని, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి అందరికీ షేర్ చేస్తే చాలా బాగుంటుంది. అర్థమైందా? ఇది ఎక్కడ కట్స్ ఉండవు, ఏ వీడియో కూడా కట్ చేసి ఎడిట్ చేసి ఏముండవు. టాపిక్ టు టాపిక్ మారొచ్చేమో కానీ ఎక్కడ కట్ ఉండదు. నాకున్న నాలెడ్జ్ని మీకు షేర్ చేస్తున్నా, అది కూడా మీకు ఎలా అర్థమవుద్దో చాలా రీసెర్చ్ చేస్తున్నా. ఎలాంటి ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మీకు అర్థమవుతుంది ఇంకా క్లియర్గా, అంటే నేను బిగినింగ్ లెవెల్ నుంచి ఆలోచిస్తేనే మీకు బిగినర్ లెవెల్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. సో ఆ రకంగా నేను చేయాలంటే చాలా కష్టపడుతున్నా. సో మీరు ఈ హార్డ్ వర్క్ని చూసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ కూడా ఉంది, అక్కడికి కూడా వెళ్ళి ఫాలో చేయండి. ఓకే, ఇది అర్థమైంది అనుకుంటున్నా. సో ఇంతకంటే క్లియర్గా కష్టం చెప్పడం. సో అందుకే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్, లైక్ ఇవన్నీ చేసి మన ఛానల్ కూడా తొందరగా మానిటైజ్ అయ్యేలా చూడండి. తొందరలోనే 5K టార్గెట్ పెట్టుకున్నాం, అది కూడా రీచ్ అయ్యేలా చూడండి. థ్యాంక్ యూ, బాయ్.